రాజకీయాలకు సంబంధించి కానీ సామాజిక అంశాలకు సంబంధించి కానీ అసలు ఏమాత్రం హఠాత్తుగా ఊడిపడేటటువంటి వివాదాలు చర్చలు వాడి చుట్టే అంతా కూడా కేంద్రీకృతం కావటం, బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అంటారు చూడండి. హఠాత్తుగా ఎక్కడి నుంచి జరుగుతుందో తెలియదు, ఉరుములేని వాన అన్నట్టుగా. ఇది ఎందుకు జరుగుతుంది? దీనికి పెట్టిన పేరే పోస్ట్ ట్రూత్. ఇది ఒక రంగంలో కదా, ఏ రంగంలో అయినా జరగవచ్చు, దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావచ్చు. సో ట్రెండింగ్ అనే పేరుతో అందరూ దాని చుట్టూ తిరగవచ్చు. అది అంతకు ముందు రోజు కూడా ఉండదు, తర్వాత రోజు ఉంటుందన్న గ్యారంటీ కూడా ఏం లేదు, కానీ ఆ పూట జరుగుతుంది. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇరాన్ అమెరికా కాన్ఫ్లిక్ట్ ఇదంతా జరుగుతుంటే జేడీ వ్యాన్స్ రోల్ గురించి, జేడీ వ్యాన్స్ భారతీయుల అల్లుడు నిజానికి వాళ్ళు ఎవరు అనే దాని మీదకి అది వెళ్ళిపోతుంది. లేదా ట్రంప్ గురించి ఇంకోటి ఏదో జరుగుతుంది. అసలైనటువంటి విషయాలు ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ అన్నారు కదా, దాని గురించి ఏమి జరగదు. ఉదాహరణకు ఇంకొక దాని గురించి జరగదు. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలు తెస్తూ ఉంటారు. దీనికి ఆధారం ఏమిటి, అసలు ఈ అంశం ఇంత ప్రధానమైందా అన్నది అదేమీ ఉండదు. పోస్ట్ ట్రూత్ అన్నది 2016లో సరికొత్త పదంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ దాన్ని గుర్తించింది. పోస్ట్ ట్రూత్, దీన్ని సత్యానంతర ధోరణులు అన్నారు. సత్యం అంటే మీరు చూసేదే సత్యం కాదు. మరి ఏది సత్యం? సత్యం అనేది దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, ముందు వెనక మనకు తెలిసింది అదేం కాదు. మీరు చూసేదంతా సత్యం కాదు, మీకు తెలియని విషయాలు ఉంటాయి. తెలియని విషయాలు ఉంటాయనే పేరుతో తెలియని విషయాలు ప్రతిష్ఠించే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. దీనికి ఇప్పుడు ఇరాన్ యుద్ధం మీరు తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ఏదో అంశం హఠాత్తుగా రంగం మీదకి వచ్చి దాని చుట్టూ అందరు తిరగేస్తారు, ఆ సినిమాలు తీసేస్తారు. ఇప్పుడు అల్లూరి సీతారాం RRR సినిమా చూస్తే కనుక అల్లూరి సీతారామరాజు అలా చేశాడా లేదా అదంతా మీకు ఎందుకండి, బాగా తీసాం కదా, ఎమోషన్ కదా ఈ పద్ధతిలో, అది సినిమా. కానీ ఇది వాస్తవ జీవితంలో కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇప్పుడు మనం చాలా అంశాలు హఠాత్తుగా అసలు ఎప్పుడు లేనివి ఎలా అలా వచ్చి మెరిసి ఎందుకు మాయమైపోతున్నాయి? ఇవి మతపరమైన విషయాల్లో కావచ్చు, నమ్మకాల్లో కావచ్చు, రాజకీయ వివాదాల్లో కావచ్చు, వ్యక్తులకు సంబంధించి కావచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది? దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? అది పోస్ట్ ట్రూత్ థియరీ. పోస్ట్ ట్రూత్ అన్నది 2016లో వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ దీన్ని చేసాయి. అంటే ఎక్కడ అంటే ఫ్యాక్చువల్ రిజల్ట్స్ ఆర్ ఇగ్నోర్డ్. వాస్తవంగా కనబడేవి అక్కడ చూస్తున్నాం కదండి అంటే అది కాదు. కళ్ళ ముందు కనిపించి ముంజేతి కంకడానికి అద్దం ఎందుకు అంటారు కదా, కానీ ముంజేతి కంకణం కనిపిస్తున్నా కాదు, అద్దంలో చూపించేదే. అద్దంలో ఇదే కనపడాలని నేను లేదు కదా, నేను ఇంకేదైనా చేయొచ్చు గ్రాఫిక్స్తో, మ్యాజికల్ ఎఫెక్ట్తో. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే వాస్తవాలు కాదు. వాస్తవాల ప్రకారం ఫ్యాక్చువల్గా నేను ఖండిస్తాను, లేకపోతే నా దగ్గర ఉన్న ఆధారాలు దీన్ని బట్టి తర్కబద్ధంగా ఇలా వస్తుందంటే కుదరదు. డెలిబరేట్ డిస్టార్షన్స్, కావాలని చేసేటటువంటి కల్పనలు. వాస్తవం కదా, ఇదిగో నేను చెప్పేదే వాస్తవం. ఈ పోస్ట్ ట్రూత్లో ఏముంటుంది అంటే ఎమోషన్స్ ఓవర్ ఫ్యాక్ట్స్. వాస్తవాల కంటే కూడా ఆవేశాలకు పెద్దపీట వేయడం. ఇది తెలియదు, అది తెలియదు, వాడైనా దాన్ని మనం వదిలేద్దామా, దీన్ని మనం మర్చిపోతామా, దీనికి ఏం సమాధానం లేదా, ముందు చెప్పండి. అసలు కళ్ళ ముందున్న సమస్య ఏంటో, నిరుద్యోగం ఉంది, ఒక ధరల పెరుగుదల ఉంది, లేకపోతే ఒక చోట దౌర్జన్యం జరిగింది, ఒక దేశం మీద దురాక్రమణ జరిగింది, అది కాదు, అవి అక్కర్లేదు. ఎమోషన్స్ అనే వాటిని సత్యం కంటే కూడా, వాస్తవాల కంటే కూడా ఆవేశాలకు పెద్దపీట వేయడం. ఇక్కడ సాక్ష్యాధారాలన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఫ్యాక్ట్స్ అన్ని చెప్తున్నాయి కదండి, అది కాదు. ఒక కొత్త కథను నేను తీసుకొస్తాను, నెరేటివ్. ఈ నెరేటివ్ ప్రకారం మీలో నేను ఉద్యోగాలు సృష్టిస్తాను. రెండవది బ్రేక్ డౌన్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. ఇప్పుడు నిపుణులు లేకపోతే విషయాలు తెలిసిన వాళ్ళు, లేకపోతే అందరి గౌరవం పొందిన వాళ్ళు ఉంటారు కదా సమాజంలో, వాళ్ళు ఎప్పటి నుంచో అనేక విషయాలు చెప్తూ ఉంటారు. లేకపోతే ప్రభుత్వంలో అధికారులు ఉంటారు. సరే, ప్రభుత్వాలు ఎప్పుడు తమకు అనుకూలంగా మాట్లాడతాయన్నా కానీ విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఉంటారు, ఎక్స్పర్ట్స్. జడ్జీలు ఉదాహరణకు ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళే ఉంటారు కదా, డాక్టర్లు వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తుంటారు కదా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఎక్స్పర్ట్స్ మీద పబ్లిక్ ట్రస్ట్ అనేదాన్ని దెబ్బతీయటం. అని నమ్మదగిన వాళ్ళు కాదు, వీళ్ళు నమ్మాల్సిన వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు, ఇప్పుడు నా వీడియోల కింద చూస్తే కూడా ఒక వీడియోకేమో వాళ్ళు అమ్ముడుపోయారంటారు, ఇంకో వీడియోకి వీళ్ళు అమ్ముడుపోయారంటారు. అంటే అమ్ముడుపోవటం తప్ప అభిప్రాయాలు ఏముండవు మనుషులకు.
అంటే అందరూ అమ్ముడుపోయే వాళ్ళే అని ఒక అభిప్రాయం స్ప్రెడ్ చేసి పబ్లిక్ ట్రస్ట్, ప్రజా విశ్వాసం అనేది అస్సలు లేకుండా చేయటం. అందరూ అమ్ముడుపోయేవాళ్ళు, ఎందుకంటే వ్యవస్థ అమ్ముడుపోతుంటుంది కదా, పీపీపీలు, ప్రైవేటైజేషన్ మోడల్స్, కార్పొరేట్ స్ట్రక్చర్స్. కాబట్టి వీళ్ళు కూడా అంతే. రోల్ ఆఫ్ సోషల్ మీడియా, ఇక్కడ ఆల్గోరిథమ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఎకో ఛాంబర్స్, ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్. అంటే నేను ఉదాహరణకు నాకు అలవాట్లేదు, ఉన్న దాంట్లో వాస్తవం చెప్పడం ఎట్లా, అన్వేషించి కొత్త కోణాలు చెప్పడం ఎట్లా అన్నది మనం చేస్తుంటాం. కానీ అలా కాకుండా ఇది రేపొద్దునకి ఇది స్ప్రెడ్ చేయాలి. అనేక మంది కలుస్తుంటారు, ఏమండి ఒక్క దెబ్బలో మొత్తం నియోజకవర్గంలో ఓటర్లందరికీ ఈ విషయం తీసుకెళ్ళిపోవచ్చు అండి, అది ఒక దెబ్బతో అందరు రేపు పొద్దున్నే దీని గురించి మాట్లాడుకునేట్టు చేస్తామండి. చేయడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఇప్పుడైతే ఏఐ కూడా వచ్చింది, ఓ బొమ్మ సృష్టిస్తాం, అది అంతా వెళ్ళిపోతుంది. దాని మీద ఖండనలు, వివరణలు ఇచ్చే లోపల అసలు ప్రజల మూడ్ మారిపోవచ్చు. రెండవ, దాని ఆధారంగా ఉద్రేకాలు రెచ్చగొట్టవచ్చు. కాబట్టి దీనికి ఆల్గోరిథమ్స్ కూడా ఏ అంశం, ఏ వర్డ్ ట్రెండింగ్లో ఉంది, ఆ వర్డ్ను ముఖ్యంగా ఎలా పెట్టాలి, దేన్ని తీసుకోవాలి అన్నది చేస్తే అయిపోతుంది. పూర్వం సినిమాల్లో కదా మాస్ అంటుంటారు కదా, నిజానికి మాస్కు ఏం సంబంధం లేదు. మాస్కు చాలా హాని చేయడానికి వ్యాపారపరంగా లేకపోతే స్వార్థపరంగా సృష్టించే మోడల్స్ ఇవి. ఇప్పుడు ఈ అల్గోరిథమ్స్ ఒక బటన్తో వీటన్నిటిని చేసే అవకాశం చాలా పెరిగింది, వీటిని స్టడీ చేయడానికి కూడా చాలా అవకాశం పెరిగింది. కాబట్టి రోల్ ఆఫ్ సోషల్ మీడియాలో ప్రజాస్వామిక లక్షణాలు అందరూ ఉపయోగించవచ్చు. ఇది ఉన్న రెండో వైపు నుంచి ఈ శక్తులు చాలా భారీ ఎత్తున, మీరు మోదీ భారతదేశంలో అధికారంలోకి రావటము మూడోసారి కూడా వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియా రోల్ చాలా ఎక్కువగా ఉంది. మీరు గుర్తు చేసుకోవచ్చు, 2012-13 నడిది. ఇప్పుడు మళ్ళీ ఆయనే వచ్చి సోషల్ మీడియా మీద ఆంక్షలు పెడతానంటారు. అది ఇంకొక అధ్యాయం. ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, రైజ్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్స్ డిజైన్ టు మిమిక్ న్యూస్, స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ రెడీలీ. సో హఠాత్తుగా నేను ఒక వీడియో విడుదల చేస్తాను, ఎవరో కొడుతున్నారు లేదా ఇంకేదో చేస్తున్నారు, ఆ మతం వాళ్ళు ఇక్కడ మా మతాన్ని హాని చేశారు, అది నిజమో కాదో మీరు నిర్ధారించుకునే లోపల అది స్ప్రెడ్ అయిపోతుంది. దాని మీద రియాక్షన్స్ చేయాల్సి వస్తుంది. ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అన్నది ఇప్పుడు చాలా వేగంగా వ్యాప్తి చేసే అవకాశం. తర్వాత కాజెస్ అండ్ కాంటెక్స్ట్, చాలా తేలిగ్గా ఒక ఏదైనా జరుగుతున్నప్పుడు దానికి ఇదే కారణం అని ముడిపెట్టేసి ఒక భావన ప్రజల్లో వ్యాప్తి చేయడానికి, దాని చుట్టూ అందరినీ సమీకరించడానికి ఒక అవకాశం తీసుకోవటం, వెంటనే ఒక బెలూన్ వదిలేయటం అనమాట. మూడవది ఏంటంటే ఇన్ఫర్మేషన్ విపరీతంగా పెరిగిపోయి అదే చూసి 1000 వెబ్సైట్స్లో అదే వార్త చూసి అదేదో చాలా మామూలు అనుకుని ఉంటాడు వాడు, మొద్దుబారిపోయి ఉంటుంది వాడి గ్రహణం. అటువంటిప్పుడు ఇది ఇంకోటి మొదలు పెడతాడు, దాని నుంచి ఇది తొందరగా ఎక్కుతుంది, కొంచెం తేడాగా కనిపిస్తుంది కదా. సో ఇన్ఫర్మేషన్ శాచురేషన్, అవసరాన్ని మించి, ఇదంతా చాలా అవసరాన్ని మించే కాదు, అవసరమైంది కాకుండా అవసరం లేనిది చాలా గుప్పించడం ద్వారా కీలకమైన అంశంలో తమకు కావాల్సింది ఎక్కించడం, అది ఇన్ఫర్మేషన్ శాచురేషన్. తర్వాత అసలు హిస్టారికల్ కాంటెక్స్ట్, దాన్ని టెక్స్ట్ కాంటెక్స్ట్ అంటారు. ఏది ఎందుకు జరిగింది, అప్పుడు ఏమైంది, దానికి ముందు ఏమైంది అది చెప్పరు. సమయం సందర్భం లేకుండా చెప్తే ఏం జరుగుతుంది అప్పుడు. ఉదాహరణకు నాకు బాగా గుర్తుంది, విపి సింగ్ ప్రధానమంత్రిగా అయిపోయాక, మాజీ ప్రధానిగా ఉన్నప్పుడు విజయవాడ ప్రెస్ క్లబ్కి ఆయన వచ్చారు. ప్రెస్ క్లబ్లో ఆయన ఒక మాట అన్నారు, అప్పుడు ఇంకా బాబ్రీ మసీద్ సమస్య పరిష్కారం కాలేదు, ఆయన దాని మీదే కదా రథయాత్ర ఆపినందుకే రాజీనామా చేశారు. అవునండి, సుప్రీంకోర్టు కనుక అక్కడ బాబ్రీ మసీద్ కాదు అది రామాలయం అని చెప్తే మీరు ఒప్పుకుంటారా, మీరు అంగీకరిస్తారని అడిగాడు ఒక విలేకరి. ఐ డోంట్ ఆన్సర్ ట్రాప్ క్వశ్చన్స్ అన్నాడు విపి సింగ్. అంటే ఏంటి, అది మీడియాలో వచ్చేసరికి ఎలా వస్తుందంటే నో అబ్జెక్షన్ ఇఫ్ సుప్రీంకోర్టు అగ్రీస్ అని చెప్పాడు అనుకోండి విపి సింగ్, నో అబ్జెక్షన్ సేస్ విపి సింగ్ అని వస్తుంది అది మీడియాలో. కింద ఇఫ్ విపి సింగ్ టుడే క్లారిఫైడ్ దట్ హీ హెస్ నో అబ్జెక్షన్ ఇఫ్ సుప్రీంకోర్ట్ అని లోపల ఉంటుంది. కానీ ఏమవుతుంది, ఇమీడియట్గా ఇది వెళ్ళిపోతుంది, విపి సింగ్ కూడా ఒప్పుకున్నాడు, చాలా విషయాల్లో ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి ఈ మధ్య ఇది బాగా పెరిగింది. పైగా ఈ సోషల్ మీడియా, ఈ అల్గోరిథమ్స్ వీటన్నిటి ద్వారా
ఆ వర్డ్ వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది. ఎవరు దీన్ని అదుపు చేయాలి? ప్రభుత్వాల, ఆ మీడియా ప్లాట్ఫామ్సా, అగ్రిగేటర్సా? దాని మీద కూడా చాలా చర్చలు నడుస్తున్నాయి. మనం ఆ మీడియా స్వేచ్ఛ అప్పుడు అది చర్చిద్దాం. కాబట్టి పోస్ట్ ట్రూత్ అన్న దాంట్లో కావాలని ఎమోషనల్ ఆస్పెక్ట్స్ తీసుకురావడము, సంబంధం లేని విషయాలు చూపించటము, దావానలంలాగా దాన్ని వ్యాప్తి చేయటము, జనాన్ని ఆకట్టుకునే పదాలను అవసరం లేకుండా చూపించి వాళ్ళని ఉద్వేగానికి గురి చేయటము, వీటికి సమాంతరంగా కొన్ని సెక్షన్స్ ప్రజల్లో కూడా పనిచేస్తుంటాయి. ఇప్పుడు విజిలెంటైన్స్ ఉన్నారనుకోండి, ఉదాహరణగా కౌ విజిలెంటైన్స్, ఇదిగో అది అయిపోయింది పోయింది, గోవు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అంటే అప్పటికే ఇదేవుతుంది. చూసేసరిగా దాని ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా తర్వాత మీరు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు కూడా మనం చాలా ఉదాహరణలు అలాంటివి చెప్పొచ్చు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా 3 చెప్తున్నారు. ఒకటి పొలిటికల్ మ్యానిపులేషన్. దీనివల్ల ప్రజల బుర్రలను, ఆలోచనలను కలుషితం చేసి గందరగోళపరచటం అన్నది చాలా సులభంగా జరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక విధమైన ప్రభావానికి గురయ్యి ఉంటారు కాబట్టి. రెండవది ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అంటే ఎప్పుడైతే వాస్తవాలు, ప్రజా కోణాలు విస్తృతమైన దృక్పథాల్లో కాకుండా కొంతమంది అవసరాల ప్రకారం జరుగుతుందో అప్పుడు ప్రజాస్వామిక పునాది బలహీనమవుతుంది. ఇప్పుడైతే కార్పొరేట్ మీడియా, కార్పొరేట్ కంట్రోల్ మన దేశంలో దానికి తోడు మత రాజకీయాలు కూడా కలిసి ఇదొక వలయంలాగా తయారైంది కదా, అదే జరుగుతుంది. మిస్ఇన్ఫర్మేషన్ పర్సిస్టెన్స్. సో మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే గాంధీ గారే కాదు, గాడ్సే కూడా దేశభక్తుడే. అదే గాంధీకి గాడ్సేకి పోలిక ఏంటి? ఎవడు గాంధీ అవుతాడో ఎవడు గాడ్సే అవుతాడో ఎవరికి తెలుసు అని అతనే ఏదో సినిమాలో పాట రాస్తాడు. సో మనం 2 ధ్రువాలుగా చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ గాంధీ గాడ్సే ఇద్దరు దేశభక్తులే. ఒక్క దెబ్బతో కొన్ని దశాబ్దాల పాటు భారత స్వాతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసి నిలబెట్టుకున్న వారసత్వాన్ని ఒక్క విషబిందువుతో 2 ఒకటే అనే పరిస్థితి తీసుకొస్తారనమాట. ఇలా చెప్పాలంటే పోస్ట్ ట్రూత్ అన్నది, నేను ఒకసారి ఎక్కడో అన్నా, నిజానికి ఇది పోస్ట్ ట్రూత్ కాదు, గోస్ట్ ట్రూత్ అని. లేనటువంటి దాన్ని ఏదో నిజమేనేమో, ఇదేనేమో, ఇదే ముఖ్యమేమో, దానికంటే ఇది మనం కథల్లో పూర్వం వింటాం కదా. మనం వెళ్తుంటే మనకు కావాల్సింది మనం చూస్తుంటే అది కాదు ఇక్కడ పడింది, అంతకంటే విలువైంది అని చూపిస్తే వాళ్ళు ఇటు మళ్ళుతారు. మామూలుగా దొంగలు తరచూ అనుసరించే పద్ధతి ఏంటి? ఏమంటే ఇక్కడ మీ 1000 రూపాయల నోటు ఇప్పుడు 1000 లేవదనుకోండి, ఇప్పుడు మీరు డబ్బులు పడ్డాయంటే మీరు ఆ డబ్బులు తీసుకోవడానికి ఇలా వంగేసరికి మీ డబ్బులు వాడు దొంగిలిస్తాడు. ఇప్పుడు కూడా అంతే. అసలు విషయాలు జనం తెలుసుకోకుండా, అసలు సమస్యల మీద దృష్టి పెట్టకుండా అనవసరమైన, హానికరమైన, వినాశకరమైన అంశాల వైపు మళ్ళించి వాళ్ళ ఉద్యోగాల్లో ఉండగా తాము ఎలా పెట్రోల్ కొలగొట్టాలి, గనులు తవ్వుకోవాలి, ఉద్యమాలను అణిచేయాలి, మీడియా గొంతు నొక్కాలి, ఇటువంటి పనులు చేస్తుంటారు. మీడియాకు ఉండే ద్వంద్వ స్వభావం మనం గుర్తుపెట్టుకోవాలి. మీడియా అన్నది పూర్తిగా ప్రజల చేతుల్లో ఉండదు, కానీ ప్రజాస్వామ్యంలో మీడియా ఉంటుంది. మీడియా పెద్ద మీడియా సంస్థలన్నీ పెద్ద సంస్థల చేతుల్లోనే ఉంటాయి. మోదీ హయాంలో అది ఇంకా ఎక్కువగా ఉంది భారతదేశంలో. అందుకే ఇప్పుడు మీడియా కాదు, మోడియా అంటున్నాం. ఈ మోడియాలో పోస్ట్ ట్రూత్ అనేది చాలా బలంగా, దీనికి సంఘ పరివారకు ఒక పెద్ద యంత్రాంగమే ఉంది. అంతర్జాతీయంగా అమెరికా కూడా అటువంటి యంత్రాంగం ఉంది. కాబట్టి ఎప్పుడు ఏ అంశం ముందుకు వచ్చిందన్న దాంతో ఉద్వేగంతో కొట్టుకుపోవటం కాకుండా దానికి ఆ ప్రాధాన్యత, దాని పరిణామ క్రమం, ఆర్డర్ ఆఫ్ థింగ్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ అండ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్, మన సొంత అనుభవం, మన జీవిత అనుభవం, ఇవన్నీ పెట్టి ఒక విమర్శనాత్మక దృష్టితో హంస పాలు నీళ్లు వేరు చేస్తుందన్నట్టుగా సత్యమేది, సత్యాన్లాగా కనబడే కల్పనలు ఏంటి అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది.